సో హావ్యాస్ ఇప్పుడే మస్తు షేడ్స్ ఉన్నారా నీలో మన స్టారింగ్ అభినవ్ గోమటం గారు అండ్ ఆయన సినిమా మనం చూడడం జరిగింది యాజ్ అన్ హీరో ద ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అంటే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక కమీడియన్గా లేకపోతే ఒక యాక్టర్గా మనల్ని అలరించిన ఒక హిలేరియస్ యాక్టర్ నుంచి ఒక కంప్లీట్ యాక్టర్గా మారిన అభినవ్ గోమటం గారి సినిమా బాగుందని చెప్పచ్చు. అండ్ బేసికల్లీ సమ్ పాయింట్స్ ఆర్ జస్ట్ కనెక్టెడ్ అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా వెళ్ళిపోతుందంటే ఓకే 2.5 hours హ్యాపీగా కూర్చోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంది. అండ్ హిస్ యాక్షన్స్ నాట్ కామెడీ అంటే ఎన్నో పండిస్తాయి. అండ్ నవరసాలు అంటాం కానీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్కి లేకపోతే ఒక్కొక్క షార్ట్స్కి ఒక్కొక్క సీన్కి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాలిటీస్. సో ఆ రియాలిటీస్ మ్యాచ్ చేస్తూ యాక్టింగ్ అని తెలియకుండా నువ్వు యాక్ట్ చేస్తేనే ఒక యాక్టర్వి. సో అభినవ్ గోమటం గారు ఇన్ దట్ హీ జస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అందులో ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యారనే చెప్పచ్చు ఈ సినిమాతో. అండ్ ఈ ఒక్క సినిమా అనే కాదు, మేబీ ఎన్ని జానర్స్ చేసినా సరే ఒక ట్రేడ్ మార్క్ అంటే ఒక యాక్టర్గా ఈయన ఇప్పుడు స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇది ఒక మంచి సినిమానా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తే కంప్లీట్గా పర్ఫెక్ట్గా చెప్పేస్తాం. మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఈజ్ అ బెస్ట్ ఫిలిం ఫర్ అభినవ్ గోమటం గారు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ కంప్లీట్ యాక్టర్. అండ్ బేసిక్గా చెప్పాలంటే స్టోరీ ప్లాట్ ఒక చిన్న నార్మల్ ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఒక ఫ్లెక్సీ అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ని మనం తక్కువ చేయకూడదు, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళే తోపు. అండ్ ఏ ప్రొఫెషన్ అయినా సరే ఏ పని అయినా సరే మనకు నచ్చిన పని చేస్తే ఆ ఆనందం వేరు, ఆ ఉత్సాహం వేరు. పని ఏంటి అనేది కాదు, మనం ఎలా సక్సెస్ఫుల్ అయ్యాం అనేది ముఖ్యం. సో అలా సక్సెస్ఫుల్ అవుదాం అనుకున్న ఒక కామన్ మ్యాన్ నుంచి నార్మల్గా నాకు ఒక పెద్ద బ్యానర్ షాప్, ఒక పెద్ద ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే ఒక కోరిక ఉన్న ఆయన లైఫ్ స్టోరీ ఇన్ ద సెన్స్ అందులో కామెడీస్ ఉంటాయి, అందులో ఎమోషన్స్ ఉంటాయి. సో అన్నీ కలగలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొచ్చారు. మస్తు షేడ్స్ ఉన్నాయి రానీలో అంటే ఒక వల్గారిటీ లేదు. లవ్ స్టోరీలో కూడా చాలా క్లీన్ అండ్ ప్యూర్గా చూపించారు. అంటే ఒక హీరోకి ప్రజెంట్ మనం చూస్తున్న సొసైటీలో అందరూ ఒక ముద్దు, ఒక హగ్ సీన్స్ కావాలనుకునే ఈ రోజుల్లో వల్గారిటీ లేకుండా ఒక మంచి లవ్ స్టోరీ తీస్తే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇది ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు, దీన్ని అలాగే ఎంకరేజ్ చేయాలి. సో వితౌట్ వల్గారిటీస్ కూడా ఒక సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళు అమ్మమ్మ నుంచి పిల్లోడు అంటే 60 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. సో అలాంటి సినిమాని మీరు చూడాలి అండ్ ఆదరించాలి. ఇలాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది రావాలి. అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి కంప్లీట్ యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓవరాల్గా ఈ సినిమా అనేది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. 100% ఈ వీకెండ్ హ్యాపీగా చూడదగిన సినిమా. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.